వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దళారులకు చెక్. నంద్యాలలో జొన్నల కొనుగోలు కేంద్రం స్టార్ట్. పిఠాపురంలో ఫ్లెక్సీ ఫైట్. కూటమి నేతల మధ్యన ఘర్షణ. శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వాళ్ళ పల్లకి సేవ వైభవం. భక్తులతో కలకల్లాడిన దేవాలయం. హైదరాబాద్ లో డిఫెన్స్ క్యాంటీన్ లిక్వర్ గుట్టురట్టు. కేదార్నాథ్ ద్వారోత్సవం రేపే, పూలతో ముస్తాబైన ధామ్. గుంటూరులో హైడ్రా స్టైల్ కూల్చివేతలు. మోతీలాల్ నగర్ లో టెన్షన్. టీవీకే విజయ్ ఎమోషనల్ స్విచ్. ఓటర్లకు పిలుపు. అన్నా క్యాంటీన్ల విస్తరణ, పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం. రూఫ్ గార్డెన్ పేరుతో గంజాయి సాగు. నాచారంలో వ్యక్తి అరెస్ట్. నంద్యాలలో వివోఏకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ. హలో కార్మిక చలో తిరుపతి. నంద్యాలలో ఏఐటీయూసీ బైక్ ర్యాలీ. నంద్యాల మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. జొన్నలకు క్వింటాలకు 3,699 మద్దతు ధర ప్రకటించారు. రైతులు నేరుగా కేంద్రంలో పంట విక్రయించి దళారుల దోపిడీ నుంచి తప్పించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి మన జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి పంట అయినటువంటి రైతులకు చెడిపోతే పురుగు పడుతుందని చెప్తే దాన్ని కూడా ప్రభుత్వం పోయింది. కాబట్టి రైతులు ఈ రకంగా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తా ఉంది. ప్రభుత్వం అభినందించి మనమందరం రైతులు అంతే పెద్ద ఎత్తున రైతు కావాలా. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళ పంటే కాదు, అందరి పంటలు ఉంటా ఉన్నాం. మా దగ్గర రైతే ఎవరైనా రైతుల్లో తెలుగుదేశం కాంగ్రెస్ అని పెట్టలే. ప్రతి రైతు పంట పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో కష్టజీవులు వాళ్ళ పంట తప్పని ప్రభుత్వం ఇప్పుడు గిట్టుబాటు రాజు గారు చెప్పారు. దాదాపుగా 3,699 రూపాయలు ఈరోజు ప్రభుత్వం వల్ల 3,794 రూపాయలు మంది అంటే దానికి కొంటా ఉంటారు. పంజాబ్ లో మన రేటు పెరిగిందంటారు. మంచి పెరుగుతుంది రైతులకు ఆయన దానికన్నా ఎక్కువ ధరిస్తాం అంటే గ్రేడ్ చేస్తారు, గ్రేడ్ చేయకుండా చేసుకుంటారు. అనుమానం అదే మన రైతులకి బాగా చేస్తున్నారు బాగా. కాబట్టి రైతులు మనం మార్కెటింగ్ కొనుక్కొని రైతులకు లాభదాయకంగా ఉండాలనేది ప్రభుత్వం కోరుకుంటా ఉంటే రైతులు బాగుండాలా, రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, ప్రాంతం కూడా బాగుంటుందని చెప్పి మన వ్యవసాయ కాలం వచ్చింది. పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో కూటమి నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేయగా జనసేన నేతలతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో దొరబాబు వర్మపైకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. టీడీపీ జనసేన కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకుంటూ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుకోటు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముట్టికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేము. శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వాళ్ళ పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో మారుమోగాయి.
హైదరాబాద్ లో డిఫెన్స్ క్యాంటీన్ మద్యం అక్రమ విక్రయాల గుట్టును ఎక్సైజ్ అధికారులు గుట్టురట్టు చేశారు. బెంగళూరు, హర్యానా క్యాంటీన్ల నుంచి తెచ్చిన 10 లక్షల విలువైన 361 ప్రీమియం బాటిళ్లను ఎల్బీ నగర్ అస్తినాపురంలోని ఓ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. కేసులో నిందితులైన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సురేష్ రెడ్డి పరారులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి తరలించి అతను ఇంట్లో నిల్వ చేసుకొని ఇక్కడ ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఫంక్షన్లకు ఇతరులకు అతను అమ్ముతున్నాడనేటువంటి సమాచారాన్ని తీసుకొని ఈరోజు టీము దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో ఈ దొడ్ల సురేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంట్లో లేడు. అయినప్పటికీ ఉన్న సమాచారాన్ని బట్టి ఇంట్లో సోదా చేయగా మొత్తము 361 బాటిళ్ల ఇతర రాష్ట్రాల మద్యము, వాటిల్లో ఎక్కువ మొత్తం డిఫెన్స్ కు సంబంధించినటువంటిది, గవర్నమెంట్కు డబ్బులు చెల్లించినటువంటి, గవర్నమెంట్ ఆదాయానికి గండిపడేటువంటి విధంగా అంతా కూడా ప్రీమియం లిక్కర్ బాటిల్స్ ని అన్ని కూడా 2400 నుంచి పైన 4800 వరకు ఉన్నటువంటి బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 6 లక్షల నుంచి 7 లక్షల వరకు వీటి విలువ. శ్రీ కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 22 ఉదయం 8 గంటలకు భక్తులకు తెరుచుకోనుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని అద్భుతంగా పూలతో అలంకరించారు. ద్వారోత్సవ వేడుకల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొననున్నారు. గుంటూరు మోతీలాల్ నగర్ లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య పేదల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నజీర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుండగా కూటమి ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు. ఘటనా స్థలానికి వైసీపీ శ్రేణులు చేరుకుని ముందుగా పునరావాసం కల్పించినట్టు డిమాండ్ చేశాయి. ఎక్కడ గొప్పం లేదు. ఈ 102 సంవత్సరాలు తిరుగుతున్నా ఒక రోజు కాదు, అక్కడ కాదు ఎక్కడ న్యాయం చేయలేదు. ఏమమ్మా ఏం జరుగుతుంది, ఏమంటున్నారు? మాకు అవి ఇచ్చాను చదువుతున్నా అంటాను, తెలిసిన ఆయన ఏమీ లేదు, అన్ని అబద్ధాలు చదువుతున్నాడు. మాకేం న్యాయం చేశాడు ఆయన? ఓట్లు వేయించుకొని రేట్లు తక్కువ. ఏమనుకోలేదు జ్వరం 4 రోజులు బట్టి జ్వరం అంటే జ్వరం. మా పరిస్థితి ఉంది, మరి చెప్పండి. వాళ్ళ మేట కూడా కరెంట్ కూడా తీసుకోవాలి. తమిళనాడు ఓటర్లను ఉద్దేశించి విజయ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎక్కడున్నా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. టీవీకే పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ಬೂತ್ಗೆ போய் ஸ்டாலின் சார் கிட்ட இருந்து நம்ம தமிழ்நாட்டை காப்பாத்தி ஆகணும், நம்ம ஜனநாயகத்தை காப்பாத்தி ஆகணும். என்ன பிஸியா இருந்தாலும், என்ன வேலையா இருந்தாலும், என்ன வெளியூர்ல இருந்தாலும், எந்த பூத்துல உங்களுடைய ஓட்டு இருக்குதோ அங்க வந்து தயவு செஞ்சு நம்மளுடைய விசில் சின்னத்துக்கு உங்க ஓட்டு போடுங்க. தயவு செஞ்சு உங்க விஜய்க்கு ஒரு வாய்ப்பு கொடுங்க. இந்த நேரத்தில்
வெளிநாட்டில இருந்து பணம் செலவு பண்ணி ஃப்ளைட் டிக்கெட் புக் பண்ணி இங்க வந்து ஓட்டு போட வந்த நம்மளுடைய நண்பா நண்பிகள் உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేలా అన్న క్యాంటీన్ను విస్తృతంగా ప్రారంభించినట్టు దగ్గుపాటి పురంధేశ్వర్ తెలిపారు. తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించి అవసరమైన ప్రతి ఒక్కరికి ఆహారం చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని వారు ప్రవేశపెట్టి ఎందరో ఆకలిని వారు తీర్చినటువంటి నేపథ్యం. అదే రకంగా వారు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అని చెప్పి నిరంతరం వారు సంకల్పించినటువంటి నేపథ్యం. ఇవాళ వారి సిద్ధాంతాలని అనుసరించి ఈ అన్న క్యాంటీన్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో 169 తెరవబడ్డాయి. ఇది 170వ. తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతాలని పునాది చేసుకుని ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని సాగించిందో అదే విధంగా ఇంకా ముందుకు సాగుతూ అందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా ఖచ్చితంగా పయనిస్తుంది. రూఫ్ గార్డెన్ లో పూలు కూరగాయలు పెంచాల్సింది పోయి గంజాయి మొక్కలు పెంచిన ఘటన నాచారంలో వెలుగు చూసింది. ఈస్ట్ గాంధీనగర్ కు చెందిన శశిధర్ అనే వ్యక్తికి ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి అలవాటు కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోయిన తర్వాత డబ్బుల కోసం ఇంటి టెర్రస్ పైనే గంజాయి సాగు ప్రారంభించినట్లు అధికారులు గుర్తించారు. ఆ కుండీలో ఉన్నాయి, ఈ కుండీలో ఉన్నాయి. మనం ఇప్పుడు అనుమానాస్పదంగా ఇదైతే తులసి మొక్క మాకు తెలిసింది. మరి మొక్క అది రీసెంట్ గా నేను సెర్చ్ చేస్తే క్యానబీస్ అని తెలిసింది సార్. అదే ముందుకు ఎక్కడ రీసెంట్ గా తెలిసింది మరి కానబీస్ గంజాయి అని మీకు తెలిసినప్పుడు మాట్లాడి తీసేద్దామని చూస్తున్నాను సార్. మాతో మాట్లాడేది చూడండి. రాకేష్ ఒక్కొక్క ప్లాంట్ క్లియర్ గా వీళ్ళతో సహా పైకి వచ్చేటట్టు చేయండి. ఇవి ఉంచుకోవద్దు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇవి. మీకు ఏమైనా లైసెన్స్ ఉందా? తీయమ్మా, వాళ్ళు తీస్తారు. వాళ్ళు ఉన్నారు. మీరు కొంచెం కరెంట్ పంచులు కనపడాలా ఫోన్ చేయండి. వాళ్ళు నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్సీఆర్పీ ఆధ్వర్యంలో వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫరూక్ పాల్గొని స్వయంగా ఫోన్లను అందజేశారు. సాంకేతికతతో పాలనను బలోపేతం చేసి పథకాలను వేగంగా ప్రజలకు చేరవేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం ప్రతి ఇంటికి చేరుతుందని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నంద్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు జరిగే ర్యాలీని జిల్లా కార్యదర్శి పి సుంకయ్య ప్రారంభించారు. కార్మిక హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుండి 29 వరకు తిరుపతి నగరంలో జరగబోయేటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సిపిఐ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి
ఈ రాష్ట్ర మహాసభలో జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీసీ నంద్యాల జిల్లా కార్యదర్శి సుంకయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 26 నుండి 29వ తేదీ వరకు తిరుపతి మహానగరం నందు జరుగుతున్నటువంటి ఏఐటీసీ రాష్ట్ర 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా స్కూటర్ ర్యాలీతోన మరి ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ మహాసభల్లో ఆటో కార్మికులు, అంబానీ కార్మికులు, స్ట్రీట్ వెండర్స్, అసంఘటిత రంగ కార్మికులంతా సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి చర్చించబోతున్నాం. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన వర్కర్లు, స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం కావాలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చర్చించబోతున్నాం. అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లు, మున్సిపల్, మెడికల్, ఆర్టీసీ, మరి అలాగే విద్యుత్తు, అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మహాసభలో చర్చించబోతున్నాం. ఈ రాష్ట్రంలో, దేశంలో కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన రాష్ట్ర మహాసభలో చర్చించి పరిష్కారం కోసం ఉద్యమాన్ని రూపొందించబోతున్నాం. ఆ రాష్ట్ర మహాసభలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఏది కానున్నాయి. కేంద్రాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలపైన సమర శంఖం పూరించడం కోసం తిరుపతిలో జరుగుతున్నటువంటి ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు సుంకయ్య, ఏఐటీసీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.